ఒకవైపున యుద్ధం విరమణ జరిగింది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తుంటాడు. యుద్ధం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉంటుంది, ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూనే ఉంటుంది, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉంటుంది. పైగా హార్ముజ్ జలసంధిని ఇంకా వదిలిపెట్టలేదు. అమెరికా ఇజ్రాయెలు కలిసినా కూడా దాని వల్ల కావట్లేదు. తాజాగా ఇదిగో ఇది హార్ముజ్ జలసంధి దగ్గర సరుకు రవాణా చేస్తున్నటువంటి వాణిజ్య నౌక మీద జరిగిన రెండవ దాడి. ఈ ఉదయమే మనం మాట్లాడుకున్నాం. థాయ్కి సంబంధించినటువంటి జెండా ఉన్న ఒక షిప్ని ధ్వంసం చేశారు మిస్సైళ్లతో అని. ఇప్పుడు మరొక షిప్ అనమాట. తాజాగా మరొక షిప్పు, ఇది ఏ దేశానికి అన్నది ఐడెంటిఫై కాలేదు. దీన్ని కూడా ధ్వంసం చేసి ఈ విజువల్స్ని ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళు సర్క్యులేషన్లోకి తెచ్చారు. హార్ముజ్ జలసంధి నుంచి 2 షిప్పులు తమకి డబ్బులు కట్టి వెళ్ళినాయని, మిగతా వాళ్ళు కూడా డబ్బులు కట్టి వెళ్తే అనుమతిస్తాం, అది కూడా ఇజ్రాయెల్ అమెరికాలు కాని వాళ్ళది, వాళ్ళిద్దరికీ అసలు అట్టించే అవసరమే లేదు, మిగతా వాళ్ళకి మద్దతుదారులు అయితే పోనీయము అని చెప్తున్నటువంటిది. ఓవరాల్గా 18 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పోనిస్తాం, లేతే లేదంటాం. ఇంకొక వైపున ధ్వంసం చేయటం అన్నటువంటి జరుగుతుంది.